Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Bonus Bonsai Passion. ఈరోజు మనం అమరాలిస్ లిల్లీ రీపాటింగ్ చూద్దాం. రీపాటింగ్ ఎలా చేసుకోవాలి, సాయిల్ మిక్స్ ఏంటి, రీపాటింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. యాక్చువల్గా దీనికి ఎప్పుడో రీపాట్ చేయాలి. చూసారా, మొత్తం రూట్స్ అన్నీ మొత్తం ఫిల్ అయిపోయినాయి. రూట్ బాల్ అంతా ఫిల్ అయిపోయింది. జస్ట్ మనం పైన వేసిన ఎక్స్టర్నల్గా వేసిన ఆ ఎఫ్ఐఎంతోనే ఇది మంచిగా సర్వైవ్ అవుతుంది. సో ఇంకా మనం పెడితే ప్లాంట్ యొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో చూసారా, మొత్తం రూట్స్ అన్ని ఎలా వచ్చేసినాయో. ఇంకా చాలా బట్ రూట్స్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి. అది వెరీ హ్యాపీ. సో దీనికి మనం సాయిల్ మిక్స్ ఏంటి, ఏ టైప్ ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. 3 సాయిల్ మెటీరియల్స్ అనేది ఉంది. ఫస్ట్ అయితే చార్కోల్, లైక్ ఇది మనకి బూడిద, లైక్ మనకి ఊక బూడిద అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి శాండీ సాయిల్ విత్ చార్కోల్ పీసెస్. ఇక్కడ చూడొచ్చు మీరంతా, ఇవి చార్కోల్ పీసెస్ యాడ్ చేసుకున్న ఇదంటే బయట బాగా మనకి యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూట్కి కొద్దిగా ఏరియేషన్ ఇన్సులేటర్లో ఉపయోగపడతాయి అన్నమాట, కొంచెం వెంటిలేషన్గా. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎం అనేది మనకి ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోవాలి గాయస్. వై బికాస్ ఎఫ్ఐఎం తోనే దానికి న్యూట్రిషన్ అనేది అందుతుంది. ఈ సాయిల్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక వాటర్ హోల్డింగ్కి వాటికి ఉపయోగపడుతుంది. ఇదైతే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన ఫెర్టిలైజర్ ఏదైనా వేసినా సరే ఆ యొక్క న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్స్కి ఇస్తాయి. బట్ ఇదైతే కంప్లీట్గా న్యూట్రియంట్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. మనం ఇది ఎక్కువ పెంచుకొని బ్లాక్ సాయిల్ తగ్గించుకోవాలి, ఎందుకంటే బ్లాక్ సాయిల్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో మనం లైక్ లిమిటెడ్ టైంలో మనం రీపాట్ చేస్తాం, పద్దాగా మనం రీపాట్ చేసుకోం కాబట్టి. సో ఎఫ్ఐఎం అనేది మినిమం ఒక 40% ఎఫ్ఐఎంఏ మనం పెట్టుకోవాలి, మిగతా 60% వేరే మిక్సెస్ అదని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం శాండీ సాయిల్ ఉపయోగించాం కాబట్టి శాండ్తో పెద్ద పని లేదు. మన ఇసుక మళ్ళీ మనం సెపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు ఈ శాండ్ వేసుకుంటే. ఒకవేళ ఇది తీసుకోకుండా మీరు రెడ్ సాయిల్ కానీ ఇంకా వేరే సాయిల్ మిక్స్ కానీ వేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా శాండ్ మనం వేసుకోవాలి. ఓకే, మనం చార్కోల్ పీసెస్ కూడా బాగా వేసుకోవాలి. అన్ని చార్కోల్ పీసెస్ వేసుకుంటే రూట్ రాట్ వచ్చే ఛాన్స్ అనేది అంత తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ దాని యొక్క ఓల్డ్ సాయిల్ గైస్. దీన్ని మనం రీఫెర్టైల్ చేస్తాం. మనం ఇక్కడ యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన చార్కోల్ అండ్ ఎఫ్ఐఎం, ఈ రెండు మిక్స్ కంప్లీట్గా చేసి ఆల్రెడీ రెడ్ సాయిల్ దీంట్లో ఇంకా మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కాబట్టి జస్ట్ దాన్ని ఈ రెండు మెటీరియల్స్తో కొంచెం మనం రిజెక్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇదేంటి న్యూట్రిషన్కి, ఇది జస్ట్ వాటర్ హోల్డింగ్కి, ఇది జస్ట్ దీనికి లైక్ రూట్ గ్రోయింగ్ పర్పస్కి, ఇది వాటర్ హోల్డింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. సో ఇలా 3 మిక్సెస్ యూజ్ చేసుకుని కొంచెం వైడ్ ఈ టైపు లైక్ వైడ్ ఉన్న పాట్లో వేసుకుంటే చాలు. ఎక్స్ట్రా రూట్స్ అన్ని కూడా ప్రూన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రూట్స్ అనేది మనం అంతా ప్రూన్ చేసుకుని ఇలాగ మొత్తం ఒక బేస్ లెవెల్లో దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఎక్స్ట్రా మిక్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా, శాండ్ ప్లస్ చార్కోల్ పీసెస్. కొంచెం దీనికి రూట్ గ్రోత్కి వాటికి బాగుంటుంది, లైక్ డ్రైనింగ్ కెపాసిటీ అనేది దీనివల్ల పెరుగుతుంది. సో ఇది కూడా యాడ్ చేసుకున్నా. అండ్ ఈ కంప్లీట్గా ఈ మిక్సింగ్ అంతా కూడా మీరు చూడవచ్చు, కంప్లీట్గా నీట్గా ఒక మిక్సర్ చేసుకుని దీంట్లో దాన్ని ప్లేస్ చేయాలి. ఎమరాలిసిస్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కొన్నాళ్ళు మనం ఒక 1 వీక్ అలా 10 days ఒక షేడ్ ప్లేస్లో పెట్టి తర్వాత మనం లైక్ సన్లైట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే జస్ట్ అబ్జర్వేషన్ కోసం కొన్ని సెన్సిబుల్గా ఉంటాయి, అది సమ్మర్ సీజన్ కదా. సో జాగ్రత్తగా కొంచెం షేడ్లో పెట్టుకుని తర్వాత మనం లైక్ దాని యొక్క యథావిధిగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వైట్ పాట్లో చేసుకోవడం వల్ల దాని గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం రీపాట్ చేసిన ప్రతిసారి కూడా మనం ఇలాగా సాఫ్ కానీ ఏదైనా ఒక ఫంగిసైడ్, ఇట్లా కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ రెండు ఉండేలాగా మనం ఆ ఫంగిసైడ్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ అనేది మనం ఈ ప్లాంట్కి వాటర్ చేయడం అనేది చాలా బెస్ట్. వై బికాజ్ ఏమన్నా చిన్న రాడ్స్ ఉన్న ఒక్కోసారి కొన్ని రాడ్స్ మనకు కనపడవు, లోపల ఇంటర్నల్గా ఉంటాయి. సో అవన్నీ కొంచెం క్లియర్ అవ్వాలంటే బాగా ఉపయోగపడుతుంది. అండ్ కూడా ఏంటంటే ప్లాంట్ లైక్ హెల్త్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇది బాన్సాయ్ పాటు మీరు చూసినట్టయితే ఇది మంచి కంప్లీట్ ఒక వైడ్ బాన్సాయ్ పాట్ నేను తీసుకున్నా. ఎమరాలిస్ని ఫైనల్గా ఇలాంటి ఒక పెద్ద పాట్లో వైట్ పాట్లో నేను రీపాట్ చేయడం జరిగింది. కొంచెం లైక్ ఏమన్నా వీక్ లీవ్స్ అవన్నీ అనుకుంటే అవన్నీ కట్ చేస్తాను నీట్గా, చూడొచ్చు. అండ్ వాటరింగ్ చేసుకున్నా, సేమ్ ఫంగిసైడ్ వాటర్ అడైనం చేసినట్టు. ఈ విధంగా మనం ఎమరాలిసిస్ని రిపోర్ట్ చేసుకోవాలి.